మిత్రులారా, నా పేరు మారుతి పౌరోహితం. నేను ఊరిమర్లు అనే ఒక కథా సంపుటిని, ప్రణయహంపి అనే ఒక హిస్టారికల్ ఫిక్షన్ నావెల్ను ఈ మధ్యకాలంలో ప్రచురించాను. తెలుగు సాహిత్యం అనే ఒక ఆవరణాన్ని చూపెట్టింది నాకు విరసం అనే ఒక కిటికీ. విరసం అనే కిటికీ ద్వారానే నేను తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసుకోగలిగాను. నాలో చదువరితనం కానీ, రాయడానికి కానీ నన్ను ప్రభావితం చేసినటువంటి భావజాలం విరసం భావజాలమే. సోమశేఖర్ శర్మ గారైతేనేమి, పాణి గారైతేనేమి, శ్రీనివాసమూర్తి గారైతేనేమి, తర్వాత నాగేశ్వరాచారి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా నా యొక్క భావజాలాన్ని ప్రభావితం చేశారు. నాకున్న అనుభవం ఏమిటంటే, విరసంలో 10 మంది సభ్యులు ఉంటే 1,00,000 మంది విరసం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు సమాజంలో. అది మీ బలం అని నేను నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. ఈ విప్లవ స్వాప్నికుడు అనే 12 పేజీల ఈ కవిత పుస్తకాన్ని జిలుకర శ్రీనివాస్ గారు రాశారు. నరసింహ్ గారు బొమ్మలు వేశారు. నిన్న వసంతక్క మాట్లాడినటువంటి అన్ని మాటలకు ఒక కవితా రూపాన్ని ఇస్తే అదే ఈ కవిత. ఎంత మనకు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక నిరాశ లాంటి భావన ఏదైనా మన మనసును మెదడును తొలుస్తున్నప్పుడు ఈ 12 పేజీల పుస్తకాన్ని చదివితే ఆ భావనలో నుండి మనం 100% బయటకు వస్తామని చెప్పేసి నేను ఈ 12 పేజీల కవిత్వం చదివిన తర్వాత అనిపించింది నాకు. 12 పేజీలే ఉంది కాబట్టి నేను కూడా 2 నిమిషాలే మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడడానికి నేను టైం తీసుకోను. అతడు మార్చురీలో లేడు. అనాటమీ క్లాసులో తన దేహాన్ని విప్పి చూపిస్తూ పాఠం చెబుతూ ఉంటాడు. ఇది అద్భుతమైనటువంటి వాక్యం అనిపించింది నాకు. అతడు ఇప్పుడు మార్చురీలో విద్యార్థులంతా వెళ్ళిపోయాక గాంధీ ఆసుపత్రి లైబ్రరీలో మార్క్స్ను మళ్ళీ మళ్ళీ చదువుతూ అంబేద్కర్తో చర్చిస్తూ చేతులను కాళ్ళను చేసి నర్తిస్తూ ఉంటాడు. అంటే లాల్ నీల్ ఐక్యంగా పోరాడవలసినటువంటి ఒక సందర్భాన్ని మనకు సాయి గారు గుర్తు చేశారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. అంతా ఆదమరచి నిద్రపోతున్న వేళ రహస్య సమావేశంలో విప్లవ స్వాప్నికులతో సంభాషిస్తూ ఉంటాడు. ఆయన భావజాలం ఎప్పటికీ ఆయనకు మరణం ఉందేమో కానీ ఆయన నమ్మిన భావజాలానికి మరణము లేదు అనడానికి ఈ కవితా పాదం మనకు చెప్తా ఉంది. గొప్ప ప్రేమికుడు ఎప్పుడూ గొప్ప విప్లవకారుడు కాలేడు అనేది నా నమ్మిక. అందుకొరకే వసంత కొంగుముడిని ముద్దాడుతూ రమణీయమైన ప్రేమ కావ్యం రాస్తూ ఉంటాడు. సాయి ఒక గొప్ప ప్రేమికుడు అనడానికి జిలుకర శ్రీనివాస్ చెప్పినటువంటి ఇది. ఢిల్లీ కాలుష్యాన్ని తరిమే ఉపాయం కనిపెడుతూ ఉంటాడు. అంటే సుదూరమైనటువంటి లక్ష్యాల గురించే కాకుండా తాత్కాలికమైనటువంటి దగ్గరగా ఉండేటటువంటి లక్ష్యాల గురించి కూడా ఆలోచిస్తాడు అని చెప్పేసి మనకు ఈ వాక్యం చెబుతూ ఉంది. ఆదిమ యుద్ధంలో ఒరిగిన వీరుడి చేతి తుపాకీని పట్టుకొని గెరిల్లా తంత్ర రచనకు మెరుగులు దిద్దుతూ ఉంటాడు. బహుశా అందుకోసమే ఆయనను రాజ్యం అంత ఇబ్బంది పెట్టింది అని అనిపించింది నాకు. వర్గకుల సమరాన్ని తీవ్రం చేసే పనిలో దేశమంతా సంచరిస్తూ ఉన్నాడు. ఇది ఇప్పుడు చాలా అవశ్యమని నేను బలంగా నమ్ముతూ ఉన్నా. కుల సమరాన్ని వర్గ సమరముతో సమ్మిళితం సమన్వయం చేసినప్పుడే
ఇది ఒక రూపం తీసుకుంటుందని చెప్పేసి నేను కూడా బలంగా విశ్వసిస్తూ ఈ 12 పేజీల ఈ కవిత్వం మనకు ఒక నిరాశ నిస్పృహమైన స్థితిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విరసం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.